బండి బయలుదేరి 3 నిమిషాలైంది. మానవజాతి పరిణామ క్రమంలో మనిషి వ్యవసాయం ప్రారంభించిన తర్వాత కొన్ని పశువుల్ని తన వ్యవసాయ అవసరాల కోసం మచ్చిక చేసుకుని వాటిని పోషిస్తూ తన వ్యవసాయ అవసరాలు నెరవేర్చుకునేవాడు. ఇందులో ప్రధానంగా ఎద్దులు, ఆవులు, గిత్తలు, ఇవే కాకుండా కొన్ని గుర్రాలని, కుక్కల్ని కూడా చేరదీసేవాడండి. గుర్రాలని తన ప్రయాణ అవసరాల కోసం వాడుకునేవాడు. పశువుల్ని, ఎడ్లని, ఆవుల్ని వీటిని మాత్రం వ్యవసాయ అవసరాల కోసం వినియోగించుకునేవాడు. అదే కుక్క అనేది విశ్వాసానికి మారుపేరు, మనందరికీ తెలుసు. ఈ పశువుల్ని ఓన్లీ వ్యవసాయానికి మాత్రమే వినియోగించకుండా ఇతర వినోద కార్యక్రమాల్లో కూడా ఈ పశువుల్ని మనిషి భాగస్వామ్యం చేసేవాడు. వీటికి బలవర్ధకమైన ఆహారం ఇచ్చి పశుపోషణ చేస్తూ వాటి మధ్య పోటీ ఏర్పడేలాగా ఈ మంచి పరుగు పందాల్లో కానీ, ఎడ్ల పందాలు కానీ, ఇలాంటి బరువులు ఎత్తడం కానీ ఇటువంటి పోటీలు అయితే నిర్వహించేవాడు. అలాగే గుర్రాలు కూడా స్వారీలో వీటికైతే పరుగు పందాలు అయితే నిర్వహించడం సాధారణంగా జరుగుతుండేది. దీన్ని కొనసాగింపుగానే ఆధునిక కాలంలో కూడా ఇటువంటి ఎడ్ల పందాలు, గుర్ర పందాలు అక్కడక్కడ జరుగుతూ ఉండటం మనం గమనించవచ్చండి. మా తండ్రి గారి హయాంలో కూడా పశుపోషణ బాగా చేసేవారండి. మా వ్యవసాయ క్షేత్రంలో దాదాపు మాకు కూడా 30-40 ఆవులు, గేదెలు, ఎడ్లు కలిపి ఉండేవి. అది మేము పెంచినటువంటి రాముడు, భీముడు అనే ఒక జత ఎడ్లు అయితే మా నాన్నగారికి ఈ వ్యవసాయంలో మంచి బాగా సహాయంగా ఉండేవి. అంతే కదండి, మా చిన్నాన్నగారు కొయ్యలమూడి అప్పారావు గారని తాడేపల్లిగూడ పక్కన ఉమామహేశ్వరం గ్రామం ఉండేవారిది. ఈ ఉమామహేశ్వరంలో వారు పెంచినటువంటి రాముడు, లక్ష్మణుడు అనే ఎడ్లు మంచి జాతి ఎడ్లుగా పేరు పొందినండి. ఆ రోజుల్లోనే ఈ ఎడ్లు అనేక పోటీల్లో పాల్గొని అనేక పథకాలు సాధించిన రాష్ట్రపతి పథకం కూడా ఉత్తమ రైతు అవార్డు పొందినటువంటి కొయ్యలమూడి అప్పారావు గారు. అరుదుగా జరిగే ఇటువంటి ఎడ్ల పందాలను వీక్షించడానికి సందర్శకులు విపరీతంగా వచ్చారండి. ఈ ట్రాక్ల మీదకి రావడంతో కొంచెం అనుకోని ఇబ్బందులు ఏర్పడ్డాయి కొన్ని చోట్ల. అలాగే ఇక్కడ నిర్వాహకులు కూడా ఈ ట్రాక్లు సక్రమంగా ఏర్పాటు చేసి ట్రాక్ల మీదకి జనం రాకుండా తగిన ఏర్పాట్లు చేసుకుంటే బాగుండేది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బాట యూట్యూబ్ ఛానల్. నేను మీ విజయభాస్కర్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనం రాజమండ్రి అవతల కాకినాడ రోడ్లో ఉన్నటువంటి ఒడిసిలేరు అనే గ్రామంలో ఉన్నామండి. ఈ గ్రామంలో గన్ని సత్యనారాయణమూర్తి గారి సంస్మరణార్థం వారి కుమారుడు గన్ని భాస్కర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ఎడ్ల పోటీలు, గుర్ర పందాలు జరుగుతున్నాయండి. ఇక్కడికి అనేక వేలాది మంది, లక్షలాది మంది కూడా తరలివచ్చారని చెప్పొచ్చండి. ఈ కార్యక్రమం ఆద్యంతో చాలా ఉద్విగ్నంగా, ఉత్సాహంగా, ఉద్రేకంగా, ఆనందభరితంగా, కేరింతల సంతోషాల మధ్యలో అయితే కార్యక్రమం కొనసాగుతుందండి. చాలామంది అయితే వచ్చారు. ఈ ఎడ్ల పందాలు కూడా చాలా ప్రమాదభరితమైన జనమందరూ కూడా ఆపలేకపోతున్నారు, ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. చాలామంది అయితే ఈ ఎడ్ల బళ్ళు వెళ్ళే ట్రాక్లో నిలబడిపోతున్నారు. మేము అక్కడ ఉండగానే చూస్తుండగానే ఒక ప్రమాదం కూడా జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని నేను రికార్డ్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం అంతా మీరు నా తెలుగు బాట యూట్యూబ్ ఛానల్లో చూడగలరు. ఈ కార్యక్రమానికి నేను నా చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ తాడేపల్లి నుంచి రావడం జరిగిందండి. అలాగే చిరంజీవి గారు దోపచర్ల నుంచి, సుబ్బారావు గారు చోడవరం నుంచి కార్యక్రమానికి రావడం జరిగిందండి. మీది ఎవరండి? రంగంపేట అండి. ఏమండి? రంగంపేట గ్రామస్తులు చాలా ధన్యులని చెప్పొచ్చండి. పరిసర ప్రాంతాల్లోని ఎడ్ల పందాలు, గుర్ర పందాలు పెద్దగా ఖర్చు లేకుండా చూడగలుగుతారు ఉచితంగా. ఎప్పుడు జరుగుతున్నాయండి ఇవి? ఇప్పుడే 4-7 సంవత్సరాలు జరుగుతున్నాయండి. ఓకే అండి, బాగుందండి. చాలా పేరండి కృష్ణ గారు కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమానికి చూడడానికి అయితే వచ్చారండి. మీరు చూస్తున్నారండి, ప్రతి సంవత్సరం జరుగుతున్నాయండి ఇక్కడ ఈ ఎడ్ల పందాలు. 10 సంవత్సరం జరుగుతున్నాయి. ఎన్నాళ్ళు పడి చూస్తున్నారు మీరు? 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు పడి చూస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తాయండి ఎడ్లు? చాలా దూరం నుంచి వస్తాయండి. ఇప్పుడు గన్ని భాస్కర్ గారు కూడా ఎడ్లను పెంచుతారండి ఇక్కడ.
ఏం గుర్రం ఇది? గుర్రం జాతి ఇది కాటువాడి అండి. ఇది కాటువాడ. కాటువాడి. ఏ ఊరి నుంచి తీసుకొచ్చారు ఇది? ఇది నేను పంజాబ్లో తీసుకున్నానండి. ఓకే. 1,50,000కి నేను తీసుకున్నాను. 1,50,000. ఉం. మీది ఎవరు? మాది అనకాపల్లి జిల్లా అండి, చోడవరం. చోడవరం. చోడవరం అంటే బావగారు ఎక్కడో చోడవరం ఉంది, నల్లజర్ల మండలంలో చోడవరం ఉందా? మీరు గుర్రాన్ని ఎంత కొన్నారన్నారు? నేను 1,50,000కి తీసుకున్నానండి. ఓకే. పంజాబ్లో తీసుకొచ్చాను. ఎంతకాలమైంది తీసుకుని? ఇది సంవత్సరం పూర్తి 2వ సంవత్సరం వచ్చిందండి. ఏ పర్పస్ మీద తీసుకున్నారు? నేను ఓన్లీ సరదా తిరగడానికి, ఇండివిజువల్గా తోలుకోవడానికి, పందాలకని. ఓకే. ఇంతవరకు ఎన్ని పందాలు పాల్గొన్నారు? నేను చాలా పందాలు పాల్గొన్నాను, చాలా ప్రైజులు కూడా కొట్టాను. ఇక్కడ మొన్న చేబోలు పందాలు కూడా కొట్టాం. ఇక్కడ చేపురోలు పవన్ కళ్యాణ్ ఆఫీస్ వెనకతల. ఇక్కడ చేపురు అదే గొల్లపురోలు. పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ వెనకతల అక్కడ జరిగినాయి గుర్ర పందాలు. అక్కడ పెట్టారు. ఇప్పటికి ఎన్ని పందాలు కొట్టింది ఈ సంవత్సరం నుంచి? ఈ సంవత్సరంలో ఇంచుమించు ఒక 50-60 పోటీలు పాల్గొని ఫస్ట్లో సెకండ్లు చాలా కొట్టింది. ఇది 50-60 పందాల్లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు జనవరి నుండి మే వరకు డైలీ పందాలు అవుతాయి మాకు సంక్రాంతిలో. ఎక్కడ ఏ ప్రాంతాల్లో జరుగుతాయి ఎక్కువ? మా ఏరియా మొత్తం అవుతాయి. అనకాపల్లి జిల్లా, విజయనగరం జిల్లా, 2 జిల్లాలు అటు సైడ్ మేము ఆడుకుంటాం. రోజుకి 2-3 అవుతాయి పందాలు సంక్రాంతి. మీరు ఏం చేస్తారు వృత్తి ఏంటి? మా వ్యవసాయం. వ్యవసాయం. ఎడ్లు కూడా ఉన్నాయి. హాబీయా మీకు, లేకపోతే ఇదే బ్రతుకు తెరువా? మాకు వ్యవసాయం ఉంది, ఎడ్లు బండి ఉన్నాయి, ఇసుక తోలుతాం. దాంతోపాటు ఇది సరదాగా పందాలు ఉంటే పట్టుకెళ్తాం, లేకపోతే కలంక మేపుకోవడమే. దీన్ని మేపడానికి మరి చాలా ఖర్చు అవుతుంది కదా? అవుతుందండి. మరి అంత ఆదాయం ఉందా మరి మీకు? పర్వాలేదు, సరదా అంతే. దాన్ని మేపుకోవడం. పొలం ఎంత ఉంది? మాకు ఉన్నది 2 ఎకరాలు ఉందండి. 2 ఎకరాల పొలం అంటే అదే అండి. చూస్తున్నారు కదా, అభిరుచి ఉన్న వ్యక్తి. మీ పేరేం పేరు అన్నారు? నాగులపల్లి రామచంద్రరావు. నాగులపల్లి రామచంద్రరావు గారికి ఈయనకైతే గుర్రాలు పెంచాలని ఒక అభిలాష మీద ఈ గుర్రాన్ని అయితే తీసుకొస్తున్నారు. సాధారణ రైతు అయినా కానీ ఈ గుర్రాలను పెంచాలనే ఒక అభిలాష మీద దీన్ని ఒక ప్రవృత్తిగా ఈయన ఎంచుకున్నారని గుర్రాలను పెంచుకుంటున్నారు. అలాగే సమీపంలో ఎక్కడ పోటీలు జరిగినా వీటికైతే అటెండ్ అవుతుందని చెప్తున్నారు. దీనికి మరి ఒకటేనండి, దీనికి ఏమి ఉందండి? మొన్నే మహారాష్ట్ర పట్టుకొచ్చిన ఒకటి జత. ఇది లేడీయా జంట? లేదు, మగదే. పోతు గుర్రం. ఓకే. ఫ్యామిలీ లేదు, ఒకటే తీసుకొచ్చారు. ఒకటే పట్టుకొచ్చాను. ఇప్పుడు దీని లేడీ ఆడగురాన్ని కూడా తీసుకొస్తారు దీని జత? పవర్ఫుల్ ఎక్కువ ఇది. ఓకే ఓకే. అందుకే దీన్ని తోడు ఇంకో మగ్గూరాన్ని తెచ్చాను మహారాష్ట్ర నుండి మొన్న. ఓకే ఓకే. పర్వాలేదు మీకు దీని వల్ల ఇబ్బంది ఏం లేదు కదా? లేదండి. ఓకే ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ. ఈ ఎడ్ల పందాల్లో కానీ గుర్ర పందాల్లో కానీ పాల్గొన్నటువంటి ఈ ఎడ్లు కానీ గుర్రాలు కానీ చాలా ఉత్సాహంగా సరదాగా అవి కూడా ఈ పోటీలను ఎంజాయ్ చేస్తున్నట్టు అయితే నాకు అనిపించిందండి. చూసినంతవరకు కూడా అవి కూడా చాలా ఉత్సాహంగా పరిగెడుతున్నాయి. చాలా ఆరోగ్యంగాను చాలా హెల్తీగాను అయితే కనిపించింది. జనాలు పక్కకు వస్తేనే గుర్రం ముందుకు వస్తుంది. మీరు ఎంతసేపు అలా నుంచున్నా గుర్రం ముందుకు దయచేసి అర్థం చేసుకోవాలి. ట్రాక్ మీద ఉన్నాడందరూ దయచేసి పోలీసులు రావాలి. ట్రాక్ దగ్గర రావాలి పోలీసు. మొదటి గుర్రం ఎల్లపు జగదీశ్ యలమంత్రి సోమలింగపాలి గారు మీ గుర్రాన్ని జీనేసుకొని రెడీగా ఉండాలి. అదే 2వ గుర్రం ప్రదీప్ పెట్టుకోవడం పెట్టుకున్న నర్సపురం మండలం జనాలు చాలా మంది చాలా ఎక్కువగా ఉన్నారు. దయచేసి గుర్రం పరిగెత్తేటప్పుడు చాలా తప్పుకోలేకపోతున్నారు. చాలా స్పీడ్ అవుతుంది గుర్రం. లైన్ మొత్తం చివరికి హ్యాపీగా ఉండాలి. లైన్ క్లీన్ చేయాలి. బాబు దయించి సోమవీర్రాజు గారి చేతుల మీదుగా ఈ యొక్క భక్తులు బలరామకృష్ణ గారు చేతుల మీదుగా యాస్ పొందారని కూడా జరగాలని, అలాగే సోమవీర్రాజు గారు బాబు కత్తిరండి. బాబు ఎమ్మెల్యే గారు కత్తిరండి. రాజానగర్ ఎమ్మెల్యే గారు జనసేన ఎమ్మెల్యే చేతుల మీదుగా ఈ యొక్క ప్రారంభించడం జరుగుతుంది. భక్తులు బలరామకృష్ణ గారు చేతుల మీదుగా లేడీస్ బయలుదేరమ్మా, లేడీస్ బయలుదేరి. మన్యం తల్లిదండ్రులు గారు ఈస్ట్ గోదావరి జిల్లా మన్యం.
అదండి ఈ కార్యక్రమం అంతా చాలా ఉత్సాహభరితంగా ఆనందంగా సంతోషంగా జరిగిందంటే పండగ అంటేనే సంక్రాంతి అంటేనే పండగ. అటువంటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా అక్కడ ఒడిసిలేరులో జరుగుతున్నటువంటి ఎడ్ల పందాలు మొత్తం ఆద్యంతం చాలాసేపు వీక్షించామండి. దాదాపు 2-3 గంటలు అయితే ఇక్కడే స్పెండ్ చేసాం. ఈ ఎడ్ల పందాలు అయితే సాయంత్రం దాకా కొనసాగుతాయంట. చాలా ప్రమాదకరంగా సాగుతున్నాయండి. చాలామంది అయితే ప్రేక్షకులు అయితే వచ్చారు ఈ కార్యక్రమానికి. అయిన కాడికి ఏర్పాట్లు బాగానే చేశారు కానీ ఇంకా చాలా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. మేము ఉండగా కూడా చాలా ప్రమాదాలు జరిగినాయి, చిన్న చిన్న ప్రమాదాలు. మేము త్రుటిలో తప్పించుకున్న కొన్ని ప్రమాదాల నుంచి అయితే ఇక ఈ కార్యక్రమం అయితే ఇంకా కొనసాగుతూనే ఉందండి. ఇంకా మేమైతే ఈ వీడియో నిడివి పెరిగిపోతుందో ఇక్కడతోటి ఈ వీడియోని ఇక్కడతోటి ముగించి మేము బయలుదేరుతున్నామండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హై బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు పశువులు ఎడ్లని పెంచేవాళ్ళు తగ్గిపోతున్నారు. అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓకే అండి, బై అండి, జై హింద్.